చెప్పలేట మరి రమ్మన్ బండి सरपंच మొత్తం పెట్టారు వాళ్ళు పెట్టి జాతరలో మన గీతం జయ గీతనమయ్య కావాలి సంచామారుత జన నినాదమై ఏ గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం ఇచ్చినట్లుంటే వర్గమంది కొట్టేసింది సార్ మరి ముక్కోటి జరిగింది నాకు
ఆయుర్యమానస్య తస్మద్విరాళగాయతే ఏభ్యో అన్న సాయం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం నాయకత్వం శ్రీధర్ గారు ఓకే సార్ ఓకేనా అన్న ఇట్లా పట్టుకున్నా చెరువు ఒకటి సార్ వాళ్ళతో కాలు పెట్టుకునే మాకు తోటలేదు ఊర్లో జాగా యాడుందో జాగా చూపించే ఇప్పించే మంచిగా ఉండాలి అది ఆలస్యం జై తెలంగాణ ఇది అన్న మీ పేపర్ వస్తుంది అన్నా కొద్దిగా జరగనా కాలి అన్న అటు నుంచి రండి అన్న అటు నుంచి రండి ఓకే అన్న జై తెలంగాణ ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నదాత కళ్ళల్లో ఆనంద బష్పాలు చూడాలన్న ఉద్దేశంతో కాకతీయుల కాలం నాటి చెరువులను తవ్విన చెరువులను పూడిక తీయాలన్న ఉద్దేశంతో ఊరు బాగుంటే ఊరిలో ప్రజలు బాగుంటారు, ఊరిలో చెరువు బాగుంటే ఊరంతా బాగుంటది, ఊరిలో ప్రజలంతా బాగుంటారన్న ఉద్దేశంతో ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రశంసలు అందుకున్న పథకం, చాలా గొప్ప పథకం. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో రెండో చెరువు గ్రామాన్న ప్రజలు చాలా సంతోషంగా ఉంటా ఉన్నారు. మరి వానమ్మ కరుణిస్తే ఖచ్చితంగా గ్రామం మొత్తం సాగునీటితో పంట పొలాలు
చేసుకునే విధంగా ఈ నీళ్లు నిండబోతాయి. కాబట్టి యావత్ గ్రామ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, ఎంపీటీసీ, సర్పంచ్లు, స్థానిక సొసైటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కలిసి, గ్రామ వీడీసీ అధ్యక్షులు వారందరూ కలిసి దగ్గరుండి మరి ఈ చెరువు పనులు చేయించుకోవాలా. చాలా బ్రహ్మాండంగా ఈ చెరువు పూడిక తీసిన తర్వాత మరి 2 నెలల్లో భారీ వర్షాలను శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. కాబట్టి గ్రామం చెరువు నిండడం వల్ల గ్రామంలోని ప్రతి ఒక్క వర్గం, జిమ్మలు పట్టే గూళ్ళన్నా, కళ్ళు గీసే కట్ట మీద కళ్ళు గీసే గౌన్లన్నా, మరి బట్టలు ఉతికే శాఖలన్నా, అదేవిధంగా ఊరు నిండా నీళ్లుంటే పశువులకు నీళ్లు వస్తాయి. చెరువు ద్వారా చెరువు కింద మరి రైతన్న బాగుపడతాడు, పంట పొలాలు వస్తాయి. ఊర్లో గ్రౌండ్ వాటర్ పెరిగి మనకు చేపూరు గ్రామానికి మొత్తం నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెరువు పూడిక తీయడం వల్ల చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు, రైతులకు న్యాయం జరుగుతుంది. గడిచిన 12వ శతాబ్దం కాలంలో కాకతీయుల యుగం, స్వర్ణయుగం అని ఎట్లయితే చెరువులు దవ్వడం వల్ల అన్నారో, మరొకసారి ఈ చెరువుల పూడిక తీత కార్యక్రమం ద్వారా తెలంగాణ స్వర్ణయుగంగా మారబోతుందని చెప్పి మా పూర్తి విశ్వాసం. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సంకల్పం ఒకటే, తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్ లైన్ మీద పోరాటం చేయడం జరిగింది. నిధులను తెచ్చుకున్నాం, బడ్జెట్ లో పెట్టినాం. దాని తర్వాత ఇయ్యాల సాగునీరు, తాగునీరు 2 నీళ్ల సిద్ధాంతం. ఒకవైపు ప్రజలకు గ్రామాన నీళ్లు ఇవ్వడం, మరొక వైపు సాగునీరు ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు, మొత్తం యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా కృష్ణా గోదావరి నీళ్లను పూర్తి స్థాయిలో మన వాటా 1289 టీఎంసీలను వాడుకొని 1 కోటి ఎకరాలకు నీళ్లిచ్చి, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదు అని అన్నం పెట్టే అన్నదాత ప్రతినిత్యం సుఖంగా ఉండాలని చెప్పి ఉండే విధంగా ఈ నీళ్ల సౌకర్యం కల్పిస్తే రైతాంగం అంతా సంతోషంగా ఉంటుందన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండమైన ఈ పథకాన్ని చేపట్టారు. ఇవాళ దాదాపుగా 5 చెరువులను మేము ప్రారంభోత్సవం చేసుకున్నాం. పూడికతీత కార్యక్రమాలు రేపు, ఎల్లుండి కూడా ఒక 15-11 చెరువులను చేసుకోబోతా ఉన్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి చెరువులో పూడిక తీస్తాం, రైతాంగానికి నీళ్లు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బోర్ అయితే